దగ్గరికి వస్తే పూజ చేస్తారా? చేస్తాం. వశీకరణ అంటే అది బిజినెస్ వశీకరణ ఉంటుందండి. కొన్ని పూజలు వశీకరణ చాలా ఉంటాయి. వశీకరణలో చెడు వశీకరణ ఉంది, కొంతమంది మంచిగా చేస్తాం. మేము మంచి వశీకరణ చేస్తాం, చెడు అయితే మా దగ్గర రానవసరం లేదు. కాదు, వశీకరణం అంటే ఏంది? వశీకరణ అంటే మనిషిని ఆకట్టుకునే శక్తి. ఓకే, ఆ శక్తి నాకు తెస్తారా మీరు? మీకు ఉందా ఆల్రెడీ? నాకు ఇంకా కావాలి. ఇంకెట్లా వస్తుంది నీకు? చిరంజీవి, మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మన పిఎం మోడీ, సో వీళ్ళందరూ నేను రండి అనగానే మా ఇంటికి రావాలి. వస్తారు. చేస్తారా? కొంచెం టైం వస్తుంది. మీరు చేయగలరు కదా వశీకరణ? చేస్తామయ్యా, అట్లాంటి చేయం కదా. అది కొన్ని ఆశలు ఉంటాయి ఎవరికైనా. మీరు ఎక్కడ ఉండే ఆశలు ఉంటాయి. ఇక్కడ కూర్చొని ఎక్కడో ఉన్నదాన్ని కోరుకుంటే కాదుగా, దానికి దగ్గర మనం ప్రయత్నం చేయాలి. తెలిసిందా? సో ఇక్కడ ఉన్నదాన్ని కోరుకోవచ్చా? ఇక్కడ ఉన్నదానే సరే, మన శక్తి మించిందని ఏది కోరుకున్నా రాదు. మన శక్తికి తగ్గట్టు కోరుకుంటే ఖచ్చితంగా వస్తుంది. ఓకే, మీరు కూర్చున్న కుర్చీ ఇచ్చేరు నాకు. ఇదా? తీసుకో తీసుకో, ఏముంది దీంట్లో. తీసుకోండి. స్పెషల్ గా కుర్చీ ఎందుకు వేయించుకోరు మీకు? ఈ కుర్చీ స్పెషల్గా ఉంది, దాంట్లో జనరల్ ఏది జనరలేనా? జనరల్. ఆ కుర్చీ కింద ఏదో పూజ చేయించుకోరు అంట కదా? అదంతా ఏముండదు. తాయితలు కట్టి ఉన్నాయి కదా కింద? ఏం లేదు. లేదు. లేవా? ఏం లేవు. ఏముండవు. ఏం అష్ట దిగ్బంధనం లాగా ఏమన్నా చేసుకున్నారేమో కింద? ఏముండదు. ఏముండవు. ఏముండదు. సో అన్నిటికీ ఏదో ఒక పూజ అని చెప్పేసి చెప్తున్నారు. అన్నిటికీ పూజ అని కాదండి. ఈ కుర్జీలో దీంట్లో ఉండదు. మనిషి శక్తిమంతో అమ్మవారు ఆకట్టుకునే శక్తి అంతా భగవంతుడి పూజ ఆత్మలో ఉంటుంది. మనం ఆత్మలో ఒక దేవుడి పేరు తలుచుకుంటే ఆ అమ్మవారు